సాయి కుమార్ కొడుకుది శంబాల ట్రైలర్ చూసా ఇప్పుడే. విరూపాక్ష లైన్స్లో తీసుకున్నట్టు చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఒక విలేజ్, అందులో ఉన్నటువంటి దెయ్యాలు, దాన్ని సాల్వ్ చేయడానికి వచ్చినటువంటి ఒక ఏథిస్ట్, అంటే దేవుని నమ్మనటువంటి ఒక వ్యక్తి, వీళ్ళ మధ్య విలేజ్లో జరిగినటువంటి సంఘటనలు, చాలామంది చనిపోవడం, దీని వెనక ఎవరున్నారు, అసలు ఆ ఊళ్ళో ఉన్న ఆ బండ రాయి ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని కథ ఏంటి అనేవి అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక కథలాగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఇట్లాంటి కథలు జనాలు అంటే మంచి థ్రిల్లింగ్ లెవెల్లో ఏం జరగబోతోంది అనేటువంటి ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఎంతో కొంత కనుక వర్కౌట్ అయ్యేలాగా తీస్తే డెఫినెట్లీ హిట్ అయ్యేటువంటి ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ అంటే చిన్న బడ్జెట్లు తీస్తారు, చిన్న క్రూ కాబట్టి, హీరో కూడా చాలా చిన్న హీరో కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతాయి ఇట్లాంటి సినిమాలు, కొంచెం ఆడియన్స్లో ఇంట్రెస్ట్ కలిగించగలిగింది. సో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ దీన్ని ట్రైలర్ని రిలీజ్ చేశాడు కాబట్టి జనాల్లో బాగా వెళ్తుంది. దీని ట్రైలర్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. సో ఇది థియేటర్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూసే అవకాశం ఉంది. మినిమం కనుక ఇవ్వగలిగితే డెఫినెట్లీ హిట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. క్వాలిటీ పర్వాలేదు అన్నట్టుంది, సూపర్ డూపర్గా ఏం లేదు. గ్రాఫిక్స్ క్వాలిటీ కానీ, సినిమాకి సంబంధించినటువంటి అదర్ నాన్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ కానీ యావరేజ్గా ఉంది, పెద్ద సూపర్గా ఏం లేదు. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కూడా చాలా యావరేజ్గా ఉంది. బట్ స్టిల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కాస్త ఇంప్రెసివ్ అనిపించింది. కథ కూడా డూపర్గా ఉందని అనుకోవట్లే, ఎక్కువ ఫైట్స్ని ఫోకస్ చేశారు. అల్టిమేట్గా ఇట్లాంటి సినిమాల్లో ఏంటంటే ఎవరు చేస్తున్నారు ఇదంతా అనేది కరెక్ట్గా ఫోకస్ చేసి కరెక్ట్గా దాన్ని చూపించగలిగితే చాలా పెద్ద ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇలాంటి సినిమాలు. సో మీరు చూసుంటే శంబాల ట్రైలర్ మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఛానల్లో ఒకసారి షార్ట్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను కవర్ చేస్తున్నాను. ఒకసారి చూసి మీకు రీజనబుల్గా ఉంది, బాగానే ఉందని మీకు అనిపిస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.